పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పీపీపీ పేరుతో రోడ్ల అమ్మకాలు, రహదారులు అమ్ముకుంటున్న కూటమి సర్కార్. విశాఖ విజయవాడలో 111 కిలోమీటర్లు అమ్మకానికి. రోడ్లు అమ్మేస్తున్నారు, కాంట్రాక్టులకు దోచిపెడుతున్నారు. రోడ్ల ప్రైవేటీకరణకు కూటమి మాస్టర్ ప్లాన్. తొలి విడత టెండర్ల వెనుక భారీ కుట్ర. లబ్ధి చేకూర్చేలా నిబంధనల సవరణకు రంగం సిద్ధం. రాష్ట్రంలో ప్రజా సౌకర్యాలను ప్రైవేట్ శక్తులకు దారాదత్తం చేయడంలో కూటమి ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. మెడికల్ కాలేజీల నుంచి మున్సిపల్ రోడ్ల వరకు ప్రతిదాన్ని పీపీపీ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ముసుగులో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో అత్యంత కీలకమైన ప్రధాన రహదారులను 10 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు పిలిచిన టెండర్లో ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ వైఫల్యం వెనుక ఒక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కావాలని తొలి విడతలో ఎవరూ రాకుండా చేసి ఆ నేపంతో రెండో విడతలో కాంట్రాక్టర్లకు మరిన్ని అదనపు ప్రయోజనాలు, భారీ లాభాలు చేకూర్చేలా నిబంధనలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో 306 కోట్లతో 88.54 కిలోమీటర్లు, విజయవాడలో 171 కోట్లతో 23.54 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 477 కోట్లతో 111.08 కిలోమీటర్ల రహదారులపై 10 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థలకే సర్వహక్కులు కల్పించేలా టెండర్లు రూపొందించారు. ఇంత భారీ లాభసాటి ప్రాజెక్టుకు ఒక్క సంస్థ కూడా ముందుకు రాకపోవడం వెనుక పెద్ద కథే నడుస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్కు అందే లాభం కంటే రెండో విడతలో ప్రభుత్వం కల్పించబోయే అదనపు ప్రయోజనాల కోసం వేచి చూసే ధోరణిని కాంట్రాక్టర్లు అవలంబిస్తున్నారని సమాచారం. ఇది కేవలం టెండర్ల ప్రక్రియలో తలెత్తిన లోపం కాదు, తమ వారికి మరింత దోచిపెట్టేందుకు చేసిన ముందస్తు ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టెండర్లను పరిశీలిస్తే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి ప్రైవేటు సంస్థల జేబులు నింపేలా నిబంధనలున్నట్లు ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 40% మున్సిపల్ కార్పొరేషన్లే భరించాలి. మిగిలిన 60% కాంట్రాక్టర్లు సొంతంగా లేదా బ్యాంకు రుణాల ద్వారా తీసుకొస్తే ఆ మొత్తాన్ని 10 ఏళ్ల పాటు 20 సమాన వాయిదాల్లో బ్యాంకు వడ్డీకి అదనంగా 1.25% కలిసి మరీ ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే కాంట్రాక్టర్లకు అసలుతో పాటు లాభదాయకమైన వడ్డీ కూడా కార్పొరేషన్ చెల్లిస్తుంది. ఇది చాలదన్నట్టు ఆయా రోడ్ల మధ్యలో ఉండే మీడియన్లు, వీధి దీపాలు, బస్టాండ్ల మీద వచ్చే ప్రకటనల ఆదాయం మొత్తం సదర్ కాంట్రాక్టు సంస్థకే దక్కుతుంది. అంటే రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వమే నిధులిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ప్రైవేటు సంస్థ పైసా కూడా పెట్టుబడి పెట్టే అవకాశం లేదు. కానీ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రకటనల ద్వారా వచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం వదులుకొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం గమనార్హం. ప్రభుత్వ ప్లాన్ ప్రకారం ఈ రోడ్లపై ఆధిపత్యం మొత్తం ప్రైవేట్ సంస్థలకే ఉంటుంది. కేబుల్స్ వేయడానికి లేదా పైప్లైన్ కోసం వివిధ సంస్థలు వేసే రోడ్ కటింగ్ పర్మిషన్లు కూడా వచ్చే ఆదాయం కూడా ఇకపై కార్పొరేషన్లకు కాకుండా ప్రైవేట్ సంస్థలకే దక్కుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుంది. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత 10 ఏళ్ల పాటు ప్రైవేట్ చేతిలో ఉండడంతో భవిష్యత్తులో ఆయా రోడ్లపై నడవాలన్నా లేదా పార్కింగ్ చేయాలన్నా యూజర్ ఛార్జీల పేరుతో సామాన్యుల నుంచి వసూలు చేసే వెసులుబాటు కల్పించే ప్రమాదం ఉంది. ఇప్పటికే మున్సిపల్ సర్వీసులన్నింటినీ భారం వేస్తున్న కూటమి ప్రభుత్వం రేపు రోడ్లపై నడకను కూడా భారంగా మార్చబోతుందని ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రైవేట్ సంస్థల్లో గుబులు రేపింది. తాము అధికారంలోకి వచ్చాక పీపీపీ పద్ధతిలో చేపట్టిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సమీక్షిస్తామని, వాటిని తిరిగి ప్రభుత్వ రంగంలో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. 10 ఏళ్ల సుదీర్ఘకాలం వరపతి ఉండడంతో 2029 తర్వాత మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటనే భయంతో కొన్ని సంస్థలు వెనక్కి తగ్గినట్లు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ భయాన్ని పోగొట్టి తమ వారికి రిస్క్ లేని లాభాన్ని చూపించేందుకు కూటమి నేతలు ఇప్పుడు గైడ్లైన్స్ మార్చే పనిలో పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి విడత టెండర్లు ఫెయిల్ అయ్యాయని సాకు చూపి రెండో విడత కాంట్రాక్టర్లకు మరిన్ని రాయితీలు, అదనపు ఆదాయ మార్గాలు కల్పించేలా నిబంధనలు సవరించనున్నారు. తొలిసారి టెండర్లకు ఎవరూ రాకుండా చేసి మరింత ఆదాయం ఉంటేనే కానీ కాంట్రాక్టర్లు రారు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడం వీరి వ్యూహమన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత తమ అనుచర కాంట్రాక్టర్కు మరింత ఎక్కువ లాభం వచ్చేలా నిబంధనలు మలిచి వారికి పన్నులు అప్పగించడం ఆ కుట్రలో అసలు భాగమని విపక్షాలు మండిపడుతున్నాయి. విశాఖ, విజయవాడ లాంటి నగరాల్లో ప్రధాన రహదారులను ప్రైవేటుకు అప్పగించడం అంటే ప్రజల స్వేచ్ఛను తాకట్టు పెట్టడమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కిలోమీటర్ రోడ్డు నిర్వహణకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థలకు దారపోయడం వెనుక ఉన్న మతలబు ఏమిటో సామాన్యులకు కూడా అర్థమవుతుందని వామపక్షాలు చెప్తున్నాయి. ఇది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, ప్రైవేట్ పీపుల్ ప్రాఫిట్ అని ప్రజలు విమర్శిస్తున్నారు. అభివృద్ధి పేరుతో రహదారులను తాకట్టు పెట్టే ఈ కూటమి మార్క్ పాలన ప్రజలపై పెనుభారాన్ని మోపనుందని విమర్శిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు మరోసారి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈసారి మరిన్ని అదనపు ప్రయోజనాలతో తమ వారి పనులను అప్పగించేలా గైడ్లైన్ సిద్ధం చేస్తున్నారని విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులను పరం చేస్తూ వారిపై పనుల భారం మోపే ఈ పీపీపీ మోడల్ రానున్న రోజుల్లో నగరవాసులకు శాపంగా మారనుందని హెచ్చరిస్తున్నారు. సామాన్యుడి సొమ్మును కార్పొరేటర్లకు దోచిపెట్టే ఈ కుట్రను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలుకుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.